Life is like a book. Some chapters are sad, some are happy, and some are exciting. But if you never turn the page, you will never know what the next chapter has in store for you. This is life lesson. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ షార్ట్స్. సో దీంట్లో మనము ఈరోజు వీడియోలో మానిటైజేషన్ అయిపోయింది, మరి డాలర్స్ ఎప్పుడు వస్తాయన్నా, అసలు మాకు పిన్ ఎప్పుడు వస్తుందన్నా, మాకు బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు, ఇట్లా ఆడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం, పిన్ రావాలంటే అసలు ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి మన ఇంటికి గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలంటే ఏం చేయాలి. సో గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఈ విధంగా మనకి లెటర్లో వస్తుంది. సో స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఇది రావాలంటే ఏం చేయాలంటే, మనకు ఫస్ట్ మానిటైజేషన్ కాగానే మనం ఏం చేసుకుంటాం, అప్లై చేసుకుంటాం, మనం యాడ్స్ ఎనేబుల్ చేసుకుంటాం. యాడ్స్ ఎనేబుల్ చేసుకుంటాం, మనకు గ్రీన్ కలర్ డాలర్ వస్తుంది. సో దాని ద్వారా రెగ్యులర్గా మనకి మనీ అనేది వీడియో చూస్తూ ఉంటారు, యాడ్స్ వస్తూ ఉంటాయి, మనకు మనీ యాడ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ వైటీ స్టూడియోలో $10 పైన $10 to $12 మధ్యలో మీకు డాలర్స్ అయినాయో, 0.12 కాదు, ఫస్టే 12 ఉండాలి. 12 కానీ 10 కానీ 11 కానీ ఇట్లా ఉండాలి. ఫస్టే 11 డాలర్ సింబల్ వచ్చి 12 ఉండాలి. 12 కానీ 11 కానీ. ఒకవేళ రూపీ సింబల్ ఉంటే మీకు మినిమం $1,100 ఉండాలి. 1,100 కానీ 1,200 కానీ 1000 పైన ఉండాలి. అప్పుడు 1000 పైన రాగానే మీకు ఆటోమేటిక్గా ఐడి వెరిఫికేషన్ చేసుకో అని చెప్పేసి ఒక మీకు నోటిఫికేషన్ లాగా పైన బ్లూ కలర్లో కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మీరు AdSense.comలోకి వెళ్ళి AdSense.comలో మీరు ఐడి వెరిఫికేషన్కు పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తే పాన్ కార్డ్ సబ్మిట్ అయిపోతుంది. మీకు పిన్ అనేది మీకు గూగుల్ పిన్ పంపిస్తాడు. అది కూడా 25 వర్కింగ్ డేస్, అంటే 4 వర్కింగ్ వీక్స్. ఓకేనా, ఈ తేదీలో ఎప్పుడైనా రావచ్చు. 10 రోజులనే రావచ్చు, 15 రోజులనే రావచ్చు, 20 రోజులనే రావచ్చు. అడ్రస్ మంచిగా ఇస్తే తొందర రాస్తుంది. ఒకవేళ కరెక్ట్గా అడ్రస్ లేకపోతే లేట్ అవ్వచ్చు. కొంతమందికి పిన్ రాకపోవచ్చు. అప్పుడు మళ్ళీ రీఅప్లై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ అప్పుడు కూడా రాలేదనుకో, మళ్ళీ రీఅప్లై చేసుకునే టైం ఉంటుంది. వన్స్ 3 సార్లు అప్లై చేసుకున్న తర్వాత మీకు పిన్ అనేది రాదు. అప్పుడు దానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది, పెద్ద తలకాయ నొప్పి కథలు ఉంటుంది. చాలామందికి మానిటైజేషన్ అయినాక 2 నెలలు కూడా, 3 నెలలు, 4 నెలలు అయి కూడా ఆ $10 రావడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు, ఆపసోపాలు పడుతూ ఉంటారు. మానిటైజేషన్ అనేది డిజేబుల్ చేస్తుంది. $10 రాకపోతే మానిటైజేషన్ కొన్ని రోజుల తర్వాత మానిటైజేషన్ అనేది డిజేబుల్ చేస్తుంది. అప్పుడు యాడ్స్ అనేది ఆగిపోతుంది, మానిటైజేషన్ పోతుంది. సో ఇలా కాకుండా ఎవరికైనా మీకు మానిటైజేషన్కి $10 కావాలనుకుంటే, పిన్ తొందరగా కావాలనుకుంటే జస్ట్ 3-4 డేస్లోనే మీకు డాలర్స్ అనేది చేసి ఐడి వెరిఫికేషన్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చేలాగా చేసిస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి. సో క్యాంపెయిన్ చేయాలి, దానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ క్యాంపెయిన్స్ ఉంటాయి. ఆ క్యాంపెయిన్లో మీకు పెట్టి నేను చేసిస్తాను. చాలా తొందరగా, ఎలాంటి ఇష్యూ లేకుండా, ప్రాబ్లం లేకుండా యూట్యూబ్ గైడ్లైన్స్ పాటిస్తూ చేస్తాం మేము. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఓకేనా, సో క్లియర్గా నీకు అసలు పిన్ అంటే ఏంది అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ గైస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామందికి ఈ ఛానల్ అనేది రీచ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ ఛానల్ చాలామందికి హెల్ప్ అవుతుంది. కొత్త యూట్యూబర్లకి ఛానల్ అనేది ఒక అండ, ఒక ధైర్యం. ఓకేనా, సో ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అండ్ అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు ఇంకా చాలా తక్కువ ఉంటారు. కాబట్టి కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, అదే మాకు పెద్ద బూస్టప్. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా నాతో మాట్లాడాలనుకున్నా కాల్ మీ ఫర్లో కాల్ చేయండి. ఇక్కడ ఐడి ఇస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు మానిటైజేషన్ కావాలన్నా సరే నేను చేసి పెడతాను. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. వందే మాత్రం.